ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గంగపుత్రుల సంక్షేమానికి గత ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు అందించి ఆర్థికంగా బలోపేతం చేసిందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంగపుత్రుల అభివృద్ధికి వెన్నంటి ఉండి సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్రులు భీష్మ మహారాజు చిత్రపటంతో మండల కేంద్రంలోని ప్రధాన కూడలలో రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పొల్కంపల్లి నరేందర్లు ముఖ్య అతిథులుగా హాజరై రథయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామంలో సుమారు 50 కుటుంబాల వరకు చేపల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గంగపుత్రుల సంక్షేమానికి గత ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను అందించి ఆర్థికంగా బలోపేతం చేసిందని గుర్తు చేశారు. గ్రామంలో నిర్మించబోయే గంగమ్మ దేవాలయానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.